Hi students, welcome to Dr. CSR Academy. The given problem regarding projectile motion is like this. A body is projected from the ground at an angle of tan inverse of root 7 with the horizontal. హారిజంటల్తో ఒక బాడీని ఇంత యాంగిల్తో tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 7 యాంగిల్తో అంటే తీటా వాల్యూ ఇచ్చేసాడు, అంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడు అట్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్ హెచ్ కదా, క్యాపిటల్ హెచ్, హాఫ్ ఆఫ్ ద అంటే క్యాపిటల్ h/2 అంటే y ఈక్వల్ టు h/2 హైట్ దగ్గర ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ n టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్షన్ అన్నాడు. బాడీ స్పీడ్ n టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్, ద వాల్యూ ఆఫ్ n ఈజ్. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని నేను డయాగ్రామ్ కింద ఈజీగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. యు అనుకోండి, ఇది మ్యాక్సిమం హైట్ హెచ్ అనుకోండి. మనకి గివెన్ హైట్ ఎంత ఇచ్చాడు? సపోజ్ ఇది వై అనుకోండి, వై ఈక్వల్ h/2 వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని. ఇది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీటా. ఇక్కడ వెలాసిటీ v అన్నాడు. v అనేది n టైమ్స్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ అన్న, n టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆ vని మనం n ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ రూట్ 7 అని ఇచ్చాడు. దీని నుంచి tan తీటా ఈక్వల్ ఎంత అవుతుందండి? రూట్ 7 అవుతుంది. దీన్ని రూట్ 7/1 అని రాస్తాం. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది తీటా అనుకుంటే tan తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, రూట్ 7/1. అప్పుడు హైపోటెనస్ ఎంత అవుతుంది? √1² ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్ కదా. అంటే ఎంత అవుతుంది? ఇది 1 + 7 అంటే 8 అవుతుంది. 8 అంటే మనకి 4 × 2 రాసుకోవచ్చు. ఇట్ విల్ బి 2√2 అవుతుంది. హైపోటెనస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామో చెప్తాను. ఓకే, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ కూడా తెలిసింది మనకి ఇచ్చిన వాల్యూని బట్టి. ఇక్కడ v ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ u అన్నాడు కదా. హెచ్కి ఫార్ములా ఏంటండి? మ్యాక్సిమం హైట్కి u² sin² θ/2g అంటే u² sin² θ. సైన్ తీటా అంటే దీని నుంచి చూడండి, ఇక్కడ యూజ్ అయింది మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే రూట్ 7/2√2 హోల్ స్క్వేర్ బై 2g u²/2g ఇంటూ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే 7 బై 2√2 హోల్ స్క్వేర్ అంటే 2² ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2² అంటే 4, 4 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా, 4 × 2 8 అవుతుంది. అంటే ఇప్పుడు సింప్లీ ఇట్ బికమ్స్ 7u²/16g అయింది. 7u²/h వాల్యూ వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ బట్టి చూద్దాం. ఇప్పుడు హెచ్ వచ్చింది కదా మనకి. v ఈక్వల్ nu అన్నాడు. v ఈక్వల్ టు nu. వీక్ ఫార్ములా ఏంటి మనకి? v ఈక్వల్ √u² - 2gy అనుకున్నాం కదా. 2gy అంటే h/2 √u² - 2g ఇంటూ h/2. ఇక్కడ u² - g ఇంటూ h. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయింది, gh మిగిలింది. gh బదులు ఏం రాయొచ్చు మనం? 7u²/16 రాయొచ్చు. అంటే v విచ్ ఈజ్ ఈక్వల్ టు nu అని రాసుకున్నాను. అంటే nu ఈక్వల్ టు √16u² - 9u².
బై 16 కదా, అంటే ఎంత అవుతుంది 16 యూ స్క్వేర్ మైనస్ 7 యూ స్క్వేర్ అంటే 9 యూ స్క్వేర్ బై 16 ఉంది. ఇక్కడ ఎన్యూ ఈక్వల్ టు 9 అంటే రూట్ 9 అంటే 3u బై 3u బై రూట్ 16 అంటే 4. అంటే మనకి ఫైనల్గా ఎన్యూ ఈక్వల్ టు 3u బై 4 అని వచ్చింది. అంటే ఎన్ వాల్యూ ఎంత అండి ఇందులో 3/4. n ఈక్వల్ టు 3/4. చూడండి కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి అనమాట, 3/4. సరే మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ నేను డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేశాను. వాడు ఏమన్నాడంటే తీటా ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇచ్చాడు. ఓకే, హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేసరికి అక్కడుండే స్పీడ్ అనేది ఇనీషియల్ స్పీడ్కి n టైమ్స్ ఉందన్నాడు. n టైమ్స్ ఆఫ్ ఇనీషియల్ స్పీడ్ అని ఇచ్చాడు. అది డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు తీటా వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ √7 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ tan ఫంక్షన్లో tan ఇన్వర్స్ అని ఇచ్చాడు కాబట్టి దీన్ని నుంచి రీఅరేంజ్ చేసి tan తీటా అంటే ఎంతో రాశాడు. మనకి x కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీకి సైన్ యూ కాస్ తీటా కదా, y కాంపోనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ యూ సైన్ తీటా. అంటే సైన్ తీటా కాస్ తీటా వాల్యూ తెలియదు, కానీ దీని నుంచి మనం వాటిని రాబట్టవచ్చు. ఎలాగంటే tan తీటా ఈక్వల్ √7/1 అని రాసుకున్నా, దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా, మనకి tan తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దేర్ఫోర్ √7/1 అంటే ఆపోజిట్ సైడ్ నేమో √7, 1 ఏమో అడ్జసెంట్ సైడ్. దీని నుంచి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేశాం. హైపోటెన్యూస్ 2√2 వచ్చింది. సరే, ఇప్పుడు మ్యాక్సిమం హైట్ క్యాలిక్యులేట్ చేస్తాం. h u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై 2g. ఇందులో క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఇంత ఈ వాల్యూ వచ్చింది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, v ఈక్వల్ nu అన్నాడు. మనకి v వాల్యూ ఏంటి, రూట్ ఓవర్ u స్క్వేర్ మైనస్ 2g బై, అందులో v ఈక్వల్ nu సబ్స్టిట్యూట్ చేసా, y దగ్గర h/2 సబ్స్టిట్యూట్ చేసి, హెచ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వచ్చింది. దీని నుంచి సింప్లిఫై చేస్తే n వాల్యూ 3/4 అని వచ్చింది. ఈ రకంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.